ఏంటి సార్ ఇప్పుడంతా ఎక్కువ ఫోన్ నొక్కుతున్నారు? నొక్కడం లేదు, తెలుసుకుంటున్నాను. అలా ఏం తెలుసుకుంటున్నారు? హత్యలు ఎలా చేయాలా అని. ఎవరిని హత్య చేయబోతున్నారు? నిన్నేనే, పెళ్ళామా. నేనేం చేశాన్రా? ఎందుకంటే నా పాపని ఇంకా కనకుండా ఉన్నావు కదా. తను పాపంటే మరి నేను? తను బుజ్జి పాప అయితే నువ్వు గుండు పాపం. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఈ మాత్రం చాలులే. నువ్వు పేరుకి తగినట్లా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? అవును. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చెయ్యాలో తెలీదా? చెప్పాలా చెయ్యాలా? చెప్పి చెప్పి చెయ్యాలి. ఒక్క నిమిషం. ఎవడ్రా ఈ వేళప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంది? హలో. సరే అత్త, వస్తాను. ఏమైంది బావా? ఎందుకో తెలీదు, అత్త నన్ను గురుని రేపొద్దున్నే రమ్మంది. సరే వదిలే, ఆ విషయం పొద్దున్న చూసుకుందాం. ఏయ్, బాగా పెట్టాలవే. ఏయ్, అమ్మా, టైం 4:30. పిల్లల్ని స్కూల్లోంచి వదిలేస్తారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజు చేసింది చాలు, మిగతాదే రేపు చూసుకో. బయలుదేరు. సరే అమ్మా. ఏంటత్తయ్య ఇది? నాకే ఇప్పుడే తెలిసింది. చనిపోయిన తర్వాత అయినా మా అమ్మ నాన్న మా కోసం ఏదైనా చేశారని సంతోషించాలా, లేక నువ్వు చనిపోయిన తర్వాత ఇది మా చేతికి వస్తుందని తెలిసి బాధపడాలా? నువ్వు ఊరుకో అన్నా. గురు, మీ మావయ్య అయినా సరే, మీ వదినైనా సరే, దీని గురించి నా దగ్గర ఏం చెప్పలేదు. ఊరికేనే నా మీద కోపం చూపించొద్దు. నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రేయ్, రారా. మామయ్యకు బదులు ఇది చావాల్సింది. కోపడకండి, అదే అన్న గురించి మీకు తెలిసిందేగా. చూస్తే బాగా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల మీ ఆయనకి శరీర ఉష్ణం పెరిగి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే జుట్టు రాలిపోవడం, కళ్ళు మండడం, ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో మీ భర్త మీకు పిల్లల్ని ఇవ్వలేడు.
చంద్ర, ఏంటండి? అన్నం పెట్టవే, ఆకలేస్తుంది. కూర్చోండి, తీసుకుని వస్తున్నాను. ఉమ్, రే చంద్ర, ఉమ్, అందులో రసీదు ఉంది, తీసిపెట్టు. ఉమ్. అయితే నేనెంత చెప్పినా మీరు వినకుండా ట్రాక్టర్ని తీసుకుని తాకట్టు పెట్టారు. నాకన్నా ముందు మీ అన్నయ్య పిల్లలకి నువ్వే చేసుండాలి. ఆ? నేనెలాగో చేయనుగా, మరి మీరెందుకు చేశారు? రసం పెట్టావా? ఆ, పెట్టాను పెట్టాను. ఇవ్వండి. ఇదిగోండి.